వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మన సనాతన సాంప్రదాయ వైద్య విధానాలు చాలా గొప్పవి. సో మందులు లేకుండా అప్పుడు చేసిన ట్రీట్మెంట్ అయితే సో నిజంగా చెప్పదగిందే. సో ఆ కాలంలో ప్రాణాలు నిలబెట్టేవారు సాంప్రదాయ వైద్య విధానం ద్వారా. సో అది మరుగున పడిపోయింది. ఇప్పుడు దాన్నే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా అందిస్తూ ఉన్నారు. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు ఫ్రమ్ సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఏంటంటే ఒక పేషెంట్ ఎవరైనా మీ దగ్గరికి వస్తే కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మందులు లేకుండా తగ్గిస్తారు జబ్బుని, రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు, దాన్ని తగ్గిస్తారు. సో దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అవి రాకుండా ఉంటాయి. సో ఇది మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్, ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని జోడించి చేస్తారు. సో ఒకప్పుడు సనాతన సాంప్రదాయ వైద్య విధానం అంటే మందులు లేకుండా చేసేవాళ్ళు. ఓవరాల్గా దాని గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు, మాకు తెలియని విషయాలంటే? ఫస్ట్ చారిత్రకంగా మనం చూసుకుంటేమా అన్ని సాంప్రదాయ వైద్యాలు మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సాంప్రదాయ వైద్యాలు పుట్టింది భారతదేశంలోనే. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే మన చరిత్రలో ఇవి అభివృద్ధి చెందాయి. సో సాంప్రదాయ వైద్యాలు మనము గొప్పగా చెప్పుకునే కొన్ని వైద్య విధానాలు మనం మాట్లాడుకుంటే నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా ఆయుర్వేదం, మనం చెట్ల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా పొడులు అవన్నీ చేసేవాళ్ళం, కషాయాలు పెట్టుకునే వాళ్ళం. అలాగే మనం చూసుకుంటే సదరన్ ఇండియాలో మనకి సిద్ధ వైద్య విధానం. సో అప్పటి కాలంలో మనం చెప్పుకోవాలంటే శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి. మన సుశ్రుతుడు వీళ్ళ ద్వారా శస్త్రచికిత్సలు కూడా అభివృద్ధి చెందాయి. అలా మనకి ఇంకా కొన్ని అంటే తెలియని కొన్ని వైద్య విధానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియని వైద్య విధానాలు మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం కూడా మన సాంప్రదాయ వైద్యమే. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న వర్డ్ ఏదైతుందో ఆక్యుపంక్చర్ అనేది మన పూర్వీకులు ఎవరు వాడలేదు. ఒక మోడర్న్ టర్మ్ మనం చెప్పాలంటే. ఒక జపనీస్ సైంటిస్ట్ దానికి పేరు పెట్టారు ఆక్యుపంక్చర్ అని. బట్ మన పూర్వీకులు దీన్ని మర్మ చికిత్స, శుచి చికిత్స అనేవాళ్ళు. సో ఆల్మోస్ట్ సిద్ధాతో పాటు ఒకప్పుడు ఇది అభివృద్ధి చెందిన వైద్యమే. దీని ఫౌండర్ ఎవరు అని మనం చూసుకుంటే అందుకు మనం చెప్పాల్సింది అగస్త్య మహర్షి. సో అగస్త్య మహర్షి మన ఆ టైంలో 108 మర్మాలు మన శరీరంలో వైటల్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి వైద్య కళలో వాడచ్చు, యుద్ధ కళలో కూడా వాడచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మర్మ కళ అని మనము చూస్తున్నాం, యుద్ధ కళలో వాడుతున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా భారతీయుడు లేదా 7th సెన్స్ మూవీస్లో మనకి ఇప్పుడున్న జనరేషన్ కొంత దాని గురించి అవగాహన వచ్చింది. సో ఆ వైటల్ మర్మాస్ మీద హిట్ చేస్తే మనిషిని చంపొచ్చు లేదా ప్యారలైజ్ చేయొచ్చు. సో ఇప్పట్లాగా ముష్టి యుద్ధాలు చేసుకునే వాళ్ళు కాదు, చాలా టెక్నికల్గా ఫైట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఈ అవేర్నెస్ ఉండేది. అండ్ అలాగే వైద్య కళలో కూడా ఏ నాడి, ఏ మర్మాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తే మనకున్న పెయిన్స్ కానీ, మనకున్న సఫరింగ్ కానీ, మనకున్న డిసీజెస్ని కానీ కొంతవరకు ఎలా క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి కూడా వైద్య విధానం కూడా ఉండేది. సో సిద్ధ వైద్యంతో కలిపి ఈ వైద్యాన్ని మనము మర్మ చికిత్స విధానాన్ని మనం కనుక్కున్నారు ఆ టైంలో. ఇది అగస్త్య మహర్షి ద్వారా మనకి వచ్చిన విద్య అని చెప్పొచ్చు. అలా కొన్ని అంటే మనము సిద్ధ వైద్యం చరిత్ర చూసుకుంటే 15,000 సంవత్సరాల పైగా ఉందని మనకి ఇప్పుడున్న కొంతవరకు ఉన్న నాలెడ్జ్, అంతకంటే ఎక్కువ అని చెప్పేవాళ్ళు అంటుంటారు. సో మోర్ దెన్ 15,000 ఇయర్స్ అంటే వేరే దేశాల్లో ఇంకా ఆదిమానవుడి దశలో ఉన్న స్టేజ్లోనే మనకి ఇంత గొప్ప వైద్యము అంతా కూడా అందుబాటులో ఉంది. సో అలా మనం చూసుకుంటూ పోతే మనము బుద్ధుడి అంటే బుద్ధిజం ఎరాలో బుద్ధుడు కూడా ఈ వైద్యాన్ని చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే అనవసరమైన శస్త్రచికిత్సలు తగ్గించి మనిషికి వీలైనంత శస్త్రచికిత్సలు అవసరం లేకుండా నాన్ సర్జికల్గా ఆక్యుప్రెషర్ వైద్య విధానంతో వాళ్ళకున్న పెయిన్, సఫరింగ్, డిసీజ్ని నివారించవచ్చు అని చెప్పేసి ఆయనకున్న ఆస్థాన వైద్యుడు బుద్ధుడు. ఆ టైంలో బుద్ధుడు కూడా చిన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆయనకు ఉండింది. సో జీవక మహర్షి ఆ టైంలో జీవక అని ఆల్మోస్ట్ 7.5 సంవత్సరాలు తక్షశిలలో అభ్యసించాడు ఈ వైద్యాన్ని. ఆయుర్వేదం కానీ, ఈ మర్మ చికిత్స, శుచి చికిత్స. అండ్ ఆ టైంలో ఈవెన్ బ్యూటీ ట్రీట్మెంట్స్ కూడా చేసేవాళ్ళు
అమరపాలి చరిత్ర మనం తెలుసుకుంటే అమరపాలికి తను బ్యూటీనెస్ పెంచడానికి కూడా అక్యుపంక్చర్లో ఉన్న వైద్య విధానాలు ఉపయోగపడ్డాయని. అండ్ బింబసారకి పైల్స్ సంబంధించిన వైద్యం చేయడం కానీ. సో జీవక చరిత్ర మనం మొత్తం చూసుకుంటే కొన్ని వందల వేల టెస్టిమోనియల్స్ ఈ వైద్యంతో ఎలా ఆయన ట్రీట్ చేశాడని చెప్పేసి జీవకుడిది మంచి చరిత్ర ఉంది. బుద్ధుడు చాలా దీన్ని ఎంకరేజ్ చేసినట్టు, బుద్ధిజం ద్వారా ఇది ఇంకా చాలా వ్యాప్తి చెందినట్టు కూడా మనకు చరిత్రలో ఉన్నాయి. అలాగే మనం ఇంకో హిస్టారికల్ ఫిగర్ మనం చూసుకుంటే బోధి ధర్మ చరిత్ర పరంగా కూడా చూసుకుంటే మనం 7th సెన్స్ కూడా చూసాం. సో అప్పుడు రాజులకి అప్పుడున్న మనుషులకి వైద్యం గురించి కానీ దీనికి సంబంధించిన యుద్ధ కళ కానీ నేర్చుకోవడం సర్వసాధారణమైన విషయం. సో ఈవెన్ హిస్టారిక్ పరంగా చూసుకుంటే మన తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల పరంగా కూడా చూసుకుంటే నాగార్జున కొండ ఒకప్పుడు ఈ వైద్యం నేర్చుకోవడానికి కానీ అండ్ ఒక రకంగా ఇది ఒక హాస్పిటల్, యూనివర్సిటీ కూడా ఉండింది నాగార్జున కొండ. సో మనకి తక్షశిల, నలంద ఎలా ఉందో సౌత్ ఏషియాకి వన్ ఆఫ్ ద మంచి ఎపిసెంటర్గా మనం నాగార్జున కొండని అభివృద్ధి ఆ టైంలో ఉండింది. అండ్ దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా అంటే ప్రాచీన వైద్య విధానం మీద చేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే అసలు చాలా గొప్పగా వైద్యం ఉండేది నాగార్జున కొండలో. ఈవెన్ క్రానిక్ డిసీజెస్ వచ్చిన వాళ్ళకి కూడా జీవనశైలి వ్యాధి ఉన్న వాళ్ళకి ఒక 1 వీక్ ఫస్ట్ జీవనశైలిలో ఎలాంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళకు డైట్, లైఫ్ స్టైల్, ఇప్పుడున్న నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఎలా డైట్ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయమని చెప్తారో ఆ టైంలో వాళ్ళకు కూడా చేయించేవాళ్ళంట. ఆల్మోస్ట్ 70% పేషెంట్స్ 1 వీక్లో రివర్స్ అయిపోయేవాళ్ళంట. సో క్రానిక్ కేసెస్ని మాత్రమే వాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళంట. సో అండ్ ఈవెన్ చిన్న పిల్లలకు కూడా అప్పటి విద్య పరంగా కూడా హువాన్సాంగ్ అని చెప్పేసి చైనీస్ ట్రావెలర్ మన ఇండియాకి వచ్చినప్పుడు ఆయన కూడా రికార్డ్స్లో రాసుకున్నాడు. సో చిన్న పిల్లలకి బోధించిన విద్యలో మనకు 5 ఇంపార్టెంట్ విద్యలు నేర్పించే వాళ్ళంట. ఒకటి హేతు విద్య, ఒకటి శబ్ద విద్య, ఒకటి కొంతవరకు సంగీతం అలాంటివి. సో దాంట్లో ఈవెన్ వైద్యం కూడా కొంతవరకు నేర్పించినట్టు. అంటే వాళ్ళు ఏమి 7 సంవత్సరాలకే వైద్యుడు చేయాలని కాదు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకునేంత నాలెడ్జ్ 7 సంవత్సరాల పిల్లలకే బేసిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఒక కంపల్షన్ లాగా 7 సంవత్సరాల పిల్లలకు కూడా నేర్పించేవాళ్ళు. అంటే ఇదన్నీ మనం గమనిస్తే ఒక రకంగా ఒక ప్రొయాక్టివ్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఫాలో అయ్యేవాళ్ళు. మనం చూసుకుంటే యోగా కూడా thousands of years నుంచి మనం ఫాలో అవుతున్నాం. వైద్యుడు చెప్తేనే చేయాలని కాదు, ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. సో అలా thousands of years నుంచి సాంప్రదాయ వైద్యం అనేది అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ మల్టిపుల్ ఇన్వేజన్స్ ఈ 700-800 years నుంచి ఏవైతే ఇన్వేజన్స్ జరిగాయో దాంట్లో మనకి ఎంతో గొప్ప సంపద పోయింది. అంటే చెప్పాలి అంటే వైద్య సంపద, ఈ విద్యా సంపద అనేది అంటే చాలా నష్టపరిచిన విషయం. మనం చూసుకుంటే నలందాలో దాదాపు 3 నెలలు పట్టిందంట ఓన్లీ పుస్తకాలు తగలబడ్డానికి. సో ఎంతో గొప్ప నాలెడ్జ్ అనేది బయట దేశాల వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అండ్ వేరే దేశం నుంచి వచ్చి ఆ టైంలో నేర్చుకునడం వల్ల కొన్ని మంచి మంచి గొప్ప వైద్య విధానాలు కానీ కొంత నాలెడ్జ్ కానీ వేరే దేశాలకి ఇది వెళ్ళింది, అక్కడ అభివృద్ధి చెందింది. సో దాంట్లో అలాంటి వైద్యమే మనం చెప్పుకోవాలంటే అక్యుపంక్చర్ వైద్యం. చైనా వాళ్ళు కానీ, బర్మా, శ్రీలంక, తర్వాత మన జపాన్, వీళ్ళంతా అప్పటి బుద్ధిజం టైంలో వాళ్ళు నేర్చుకొని వాళ్ళ దేశాల్లో ఈ వైద్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆ వైద్యం మనుగడ అనేది కొనసాగింది. లేకపోతే అసలు భారతదేశంలో ఆ వైద్య కళ అనేది ఎవరన్నా నేర్పించినా కూడా చట్టరీత్యా వాళ్ళు ఏదో రకంగా భావించేవాళ్ళు. మనం చూసుకుంటే ఖిల్జీ ఎవరైతే దాన్ని డిస్ట్రాయ్ చేశారో ఆయన కూడా మన వైద్యం యొక్క గొప్పతనం భరించలేకనే నలందాన్ని తగలబెట్టారంట. సో ఆయనకి ఏమైంది, ఆయనకు హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వస్తే ఆయనకి మళ్ళీ యునానీ వైద్యం తీస్తే ఆయనకి అదేమి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సో ఇక్కడ నలందాలో మంచి గొప్ప వైద్యులు ఉన్నారు, మనం అక్కడ వైద్యం తీసుకుందాం అంటే ఆయన నా మతానికి సంబంధించిన వాళ్ళు తప్ప నేను ఇంకొకరి దగ్గర తీసుకోను అన్నాడు. దానివల్ల ఈ వైద్యం సంబంధించిన ఎక్స్పర్ట్స్ని కలవడం జరిగింది. వాళ్ళు ఆయనకి ఖురాన్లో లేహ్యం లాగా మెడిసిన్ అనేది కోటింగ్ చేసేసి రోజుకి 2 సార్లు ఖురాన్ని చదువుమని చెప్పేసి ఆయనకి అప్పచెప్పడం జరిగింది. సో ఆయన తెలియకుండానే లేహ్యాన్ని
మెల్లిమెల్లిగా తీసుకొని తెలియకుండానే రివర్స్ అయిపోయింది ఆయన కండిషన్. రివర్స్ అయ్యాక ఎలా అయ్యిందని తెలుసుకున్నాక ఆయన భరించలేకపోయాడు. సో మన వైద్యం అంత గొప్పగా ఆ టైంలో ఉండింది, భరించలేక జలస్తోని దీన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈ 700-800 ఇయర్స్ నుంచి మనకి ఏమైపోయిందంటే డిక్లైన్ అయిపోయింది. ఈ వైద్యం ఇంకా అభివృద్ధి చెందడం తగ్గిపోయి, దీని గురించి మాట్లాడినా, దీని గురించి బోధించినా, దీనికి సంబంధించిన ఏ రకంగా చేసినా ఇన్వేడర్స్ బాగా జలస్తోని డ్యామేజ్ చేసేసేవాళ్ళు, వాళ్ళని చంపేవాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. కాబట్టి కొంతవరకు ఎలా మిగిలిపోయిందంటే నా పిల్లలకు నేను నేర్పిస్తాను అంటే వాళ్ళకు వంశపారంపరంగా అనువంశిక వైద్యం లాగా మారిపోయి ఆ నాలెడ్జ్ అంతా కూడా బాగా క్షీణించిపోయి మిగిలిపోయిన నాలెడ్జే మన దగ్గర ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే గొప్ప విషయం ఏంటంటే బయట వాళ్ళు దీన్ని బాగా అభివృద్ధి చేస్తారు. ఎస్పెషల్లీ చైనా చూసుకుంటే ఇప్పుడు అక్యుపంక్చర్ అనేది నంబర్ 1 వైద్యం. సో ఇప్పుడు మనం చారిత్రకంగా ఇలా ఒక్కొక్క స్టేజ్ డెవలప్ అవుతూ వచ్చింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దృష్టిని ఆకర్షించింది 1962లో. ఇదేం వైద్యము, అసలు ఏ అనవసరమైన మెడిసిన్స్ లేకుండా ఇంత ఈజీగా పెయిన్స్ కంట్రోల్ చేస్తుంది అండ్ సర్జరీస్ కూడా అవసరం లేకుండా చక్కగా వైద్యం అవుతుంది అని. సో చాలా దృష్టిని, వెస్ట్రన్ కంట్రీస్ దృష్టిని ఇది ఆకర్షించింది. సో ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికాలో, ఆ టైంలో నిక్సన్ చైనాకి విజిట్ చేసినప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ ఒక పెద్ద పాత్రికేయుడికి హర్నియా ప్రాబ్లం వచ్చింది. సో ఆయనకి ఆక్యుపంక్చర్ అనస్థీషియా ద్వారా ఆయనకు సర్జరీ చేసి ఆ ప్రాబ్లం మొత్తం రివర్స్ చేసేసరికి వాళ్ళంతా వెస్టర్న్ మీడియా మొత్తం ఆశ్చర్యపోయింది, ఇదేంటి. సో అది వెస్టర్న్ మీడియాని ఆ టైంలో ఆకర్షణ వచ్చింది అండ్ చాలా మంది శాస్త్రవేత్తలను ఆకర్షించింది. సో దాని మీద పరిశోధన అనేది ఇప్పుడు ఒక రకంగా ప్రజెంట్ చూసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ తర్వాత హైయెస్ట్ రీసెర్చ్ జరుగుతున్న వైద్య విధానం మనం అక్యుపంక్చర్ అని చెప్పొచ్చు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 1962లోనే ఇది ఒక మంచి గొప్ప వైద్య విధానం. సో ఈ వైద్యం మీద వాళ్ళు క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ అనేది అలాగే కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు ఒక రకంగా ఆ రీసెర్చ్ అనేది బయటపడింది. 2014 నుంచి 2025 లోపు ఈ వైద్యాన్ని ఇప్పుడున్న ఏదైతే ఆధునిక వైద్యం ఉందో అంటే అలోపతి ఇలాంటి వైద్యం ఉందో దాన్ని మెల్లిమెల్లిగా రీప్లేస్ చేయాలి. అనవసరమైన డ్రగ్స్, అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే అనవసరమైన సర్జరీస్ కానీ మనిషిని దూరం పెట్టొచ్చు. సో ఒక రియాక్టివ్ మోడల్ నుంచి ఒక ప్రోయాక్టివ్ మోడల్లో తీసుకురావాలి అని WHO కూడా బిలీవ్ చేసింది. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ప్రకృతికి ఎలాంటి హాని జరగట్లేదు, మనిషికి ఎలాంటి హాని జరగట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో చాలా మటుకు ప్రోయాక్టివ్ నేచర్ ఉన్న వైద్యం కాబట్టి ప్రాథమిక దశలోనే ఒకవేళ ఈ వైద్యం మనం అందుబాటులో వచ్చిందంటే అనవసరమైన మెడిసిన్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం ఉండదు. సెకండరీ స్టేజ్లో అట్లీస్ట్ కొంత క్రానిక్ స్టేజ్లో వచ్చిన అనవసరమైన సర్జరీస్ని మనం నివారించవచ్చు. దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఎమర్జెన్సీ కేర్లో కూడా ఈ వైద్యాన్ని మనం జోడించడం వల్ల అక్యుపంక్చర్ అనెస్థీషియా వల్ల అనెస్థీషియాని అవాయిడ్ చేయొచ్చు, సర్జరీస్ని మినిమైజ్ చేయొచ్చు, డ్రగ్ ఇంటేక్ని మినిమైజ్ చేయొచ్చు. సో అన్ని లెవెల్స్లో శరీరాన్ని కాలుష్యం పట్టకుండా మన ద్వారా ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్ పాడవకుండా ఉండడానికి ఈ వైద్యం చాలా గొప్పది. ఇది ఒక సస్టైనబుల్ హెల్త్, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్కి ఇది మంచి వైద్యం అని చెప్పేసి భావించి యునైటెడ్ నేషన్స్ కానీ WHO కానీ నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చి ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం కూడా అవగాహన కలిగిస్తూ మెల్లిమెల్లిగా మోడర్న్ మెడిసిన్ని తగ్గించి దీన్నే మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్లో తీసుకొచ్చి డెవలప్ చేయాలని చెప్పేసి చాలా ప్రణాళిక. ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. మీ దగ్గర బోల్డ్ అండ్ టెస్టిమోనియల్స్ కూడా నేను చూడడం జరిగింది. సో ఎట్లా ఉంటుందండి అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ స్ట్రోక్ పరంగానే మనం చూసుకుంటే బ్రెయిన్లో బ్లాకేజ్ క్రియేట్ అయింది. సో పేషెంట్కి ఎంబడే ఎమర్జెన్సీలో ఇంగ్లీష్ మెడిసిన్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళని ప్రాణాన్ని కాపాడాలి. సో వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేట్ చేసి నార్మల్ లైఫ్కి తీసుకురావడం వాళ్ళ పని కాదు, ప్రివెన్షన్ క్యూర్ వాళ్ళ పని కాదు. సో అక్కడ ఎంబడే సైమల్టేనియస్గా ఇప్పుడు ఉన్న డెవలప్ కంట్రీస్లో ఎమర్జెన్సీ కేర్లో కూడా అక్యుపంక్చర్ వైద్యం అమెరికా లాంటి దేశాలు కూడా ఇస్తున్నారు. దానివల్ల స్ట్రోక్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. అక్యుపంక్చర్ స్టిమ్యులేషన్ ద్వారా బ్రెయిన్లో బ్లాకేజ్ ఉన్నా కూడా నరాలకి బ్రెయిన్ సెల్స్కి ఉన్న కనెక్షన్ని మనం రిస్టోర్ చేయొచ్చు. హార్డ్లీ పేషెంట్ ఒక 10-15 రోజుల నుంచి నెల రోజుల లోపే తను బ్లాకేజ్ ఉన్నా కూడా నరాలకు బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ మాత్రం రిస్టోర్ అయిపోతుంది. ఒకవేళ లేట్ అయిపోయింది, 1 year or 2 years లేట్ అయిపోయింది,
నరాలు చచ్చిపడిపోతాయి, బ్రెయిన్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి. అలాంటి పక్షాన కొంత రీజనరేటివ్ ట్రీట్మెంట్ కాంబినేషన్లో చేసుకుంటూ బ్రెయిన్లో సెల్స్ అన్నీ మళ్ళీ రీజనరేట్ అవుతున్నా కొద్దీ మెల్లిగా ఆక్యుపంక్చర్ వైద్యం మళ్ళీ స్లో అండ్ స్టడీగా ఇస్తే ఒక మేబీ 6 months, 1 year, 12 months, 1.5 years, 2 years అట్లీస్ట్ కొంతవరకు రీజనరేషన్ అయ్యి వాళ్ళు ఒక 60% to 90% మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేయడానికి ఇది వైద్యం హెల్ప్ అవుతుంది. అలా మనం చూసుకుంటే పెయిన్, పెరాలసిస్, ఆర్థో, న్యూరో ఆల్ డీజనరేటివ్ కండిషన్స్. సో దాని కాంబినేషన్స్ రైట్ వేలో ఉంటే మనం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చు. ఇది మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అన్నారు. అవును. సో ఆక్యుపంక్చర్ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ వైద్య విధానం జోడించి మీరు ట్రీట్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు చాలా మంది బయట ఇలాంటి పేరే చెప్పి వైద్యం చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు అథెంటిక్ డాక్టర్, ఎవరు నార్మల్ డాక్టర్ మనకి ఎలా తెలుస్తుంది? ఒకటమ్మా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్నీ విభజించి పాలించు అనే రకంగా మనం ఇప్పుడున్న ఆయుర్వేద డాక్టర్స్ చూసుకుంటే వాళ్ళకి ఇలాంటి ఒక కోణం ఉంది, అక్యుపంక్చర్ లాంటి వైద్యం ఉంది అని ఇప్పుడున్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా తెలియదు. సో ట్రెడిషనల్ పేరుకి అందరూ ట్రెడిషనల్ మెడిసిన్ డాక్టర్సే, కానీ ఈ కంప్లీట్ నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ పరంగా లేదు. సో అండ్ ఇప్పుడున్న మోడర్న్ నాలెడ్జ్ కూడా చాలా మందికి తెలియదు, పాత నాలెడ్జే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మనం పాత నాలెడ్జ్ని బేస్ చేసుకొని పోతే ఇప్పుడు మోడర్న్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వలేని పరిస్థితి అనేది ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 90% జీవనశైలి వ్యాధులు, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఇవన్నీ పాడైపోవడం వల్ల వచ్చింది. అంటే ఈ 4 ఎవరు పాడు చేసుకున్నారు? ఎవరికి వాళ్ళే, అవేర్నెస్ లేక. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక వైద్య విధానం మనకు ఆ విధంగా ప్రోత్సహించింది. మీరు ఏమంటారు, మీ హెల్త్ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ మీద బతకండి, అష్యూరెన్స్తో కాదని. సో అందరూ కూడా హెల్త్ పక్కన పెట్టేసి ఇన్సూరెన్స్ల మీద ఆధారపడి ఆరోగ్యాన్ని పక్కన పెట్టేశారు. సో అందు గురించే 90% జీవనశైలి వ్యాధులు, మరణాలు. సో ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్కి మోడర్న్ సొల్యూషన్స్ కావాలి. సో సాంప్రదాయ వైద్యాలు పునాది పాతవే, కానీ ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా అండ్ హెర్బ్స్ కానీ ఇవన్నిట్లో చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ అనేది జరిగి ఇప్పుడున్న మోడర్న్ ప్రాబ్లమ్స్కి మోడర్న్ సొల్యూషన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు, అది కూడా డ్రగ్లెస్కి ఎలా ఇవ్వచ్చు, ట్రెడిషనల్గా ఎలా ఇవ్వచ్చు. అందు గురించే దీన్ని మనం సాంప్రదాయ వైద్యం అనట్లేదు, మోడర్న్ సాంప్రదాయ వైద్యం అని అనమంటుంది WHO. వేరస్ వెస్టర్న్ కంట్రీస్లో ఇది ఎలాంటి పునాది వాళ్ళకి లేదు, సాంప్రదాయ వైద్యం అని చెప్పుకోవడానికి లేదు వాళ్ళకి, ఇది కొత్త వైద్యం ఇది. సో ఒక రకంగా వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మనకు ఇంగ్లీష్ మెడిసిన్ ఎలా కొత్తగా మనం డెవలప్ చేసుకున్నామో వాళ్ళు మనకి ఇది ఇంగ్లీష్ మెడిసిన్ మోడర్న్ వైద్యం. బట్ ఇది మనకు వేల సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర ద్వారా ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చెంది మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అయింది కదా. అలా ఈ ట్రెడిషనల్ మెడిసిన్ వాళ్ళకి సాంప్రదాయంగా వాళ్ళకి కనెక్టెడ్ లేదు హిస్టారిక్గా. సో వాళ్ళు దీని ఒక మోడర్న్ ఫంక్షనల్ మెడిసిన్ అంటారు. అంటే రూట్ కాజ్ నుంచి ప్రివెన్షన్, క్యూర్ కోసం డెవలప్ అవుతున్న, అభివృద్ధి చెందుతున్న వైద్యంగా వాళ్ళు పరిగణిస్తున్నారు. సో అట్లా ఇప్పుడున్న మోడర్న్ ట్రెడిషనల్, అంటే ఇప్పుడున్న ట్రెడిషనల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఈ న్యూ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. వాళ్ళు ఆక్యుపంక్చర్, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఉన్న మెలకువలు అవన్నీ నేర్చుకుంటేనే వాళ్ళు సరిగ్గా ఈ ప్రోటోకాల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయగలరు. సో జస్ట్ బికాస్ ఆయుర్వేదికో లేకపోతే హోమియోపతి ఏదో ఒక సాంప్రదాయ వైద్యం నేర్చుకున్నాము అని అంటే ఓల్డ్ సిలబస్సే, లేటెస్ట్ సిలబస్ ప్రకారం వాళ్ళు నేర్చుకుంది కాదు. రెండు కావాలి, ఓల్డ్ సిలబస్ పునాది అయితే ఈ మోడర్న్ ఏదైతే ఉందో సిలబస్ ఉందో అది నేర్చుకుంటేనే వాళ్ళు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్స్ అనేవి ఇవ్వగలరు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ రావచ్చండి? ఇప్పుడు ఆక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ కలిపి చేస్తారు. సో ఇంకా రకరకాల కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ప్రెషర్ పాయింట్స్ చెప్తుంటారు, ఎప్పుడైనా నేను ఒక తలనొప్పి అంటే మీరు ఒక ప్రెషర్ పాయింట్ చెప్తారు, వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలాంటి పేషెంట్స్ రావచ్చు, పర్టికులర్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళే రావచ్చు అని ఏమైనా ఉందా? ఒక్కటమ్మా, ఇప్పుడు మనం చూసుకుంటే వైద్యం అనేది ప్రాథమిక చికిత్స, తర్వాత సెకండరీ హెల్త్ కేర్ ఆర్ రీహాబిలిటేషన్ కేర్, లేదా ఎమర్జెన్సీ కేర్ ఆర్ హాస్పిటల్ కేర్, 3 లెవెల్స్ ఉంటుంది. ఇప్పుడున్న మోడర్న్ మెడికల్ సిస్టమ్ కూడా ఈ 3 లెవెల్స్ ఉంటాయి. సో ప్రాథమిక చికిత్సలో మనం చిన్న చిన్న మనకు ప్రాబ్లమ్స్తో మనం వెళ్తాం, జ్వరాలు, చిన్న చిన్న నొప్పులు అవి ఇవన్నీ వెళ్తాం. సో అక్కడ మనం ఇంగ్లీష్ మెడిసిన్లో ఏం వాడతాం? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ వాడిస్తాం చిన్న చిన్న సమస్యలకు కూడా. అండ్ అక్కడ ఆరోగ్యం తగ్గితే అనారోగ్యం వచ్చింది, సో ఆరోగ్యాన్ని సరిదిద్దే పని చేయట్లేదు, అనారోగ్యాన్ని మేనేజ్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, పేషెంట్ ఇంకా టాక్సిక్గా మారి దీర్ఘకాలిక వ్యాధులు
వాళ్ళలో డెవలప్ అవుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకి మళ్ళీ ఆరోగ్యాన్ని సరిచేయట్లేదు, దీర్ఘకాలికంగా మందులు వాడిచ్చి మేనేజ్ చేస్తాం. సో ఆ మందులు వాడి ఒకవైపు రోగాలు ఇంకా ముదిరిపోయి వాళ్ళు ఎమర్జెన్సీలో కేర్లో వెళ్తారు, శస్త్రచికిత్సలతో మేనేజ్ చేసుకొని ఆ శస్త్రచికిత్సలు కూడా లిమిటెడ్గానే మనకి రిలీఫ్ ఇస్తుంది, తర్వాత చేతులు ఎత్తేయడం. సో ఎక్కడ ప్రివెన్షన్ క్యూర్ అనేది మోడర్న్ మెడిసిన్లో లేదు. అవును, చాలా మంది వస్తూ ఉంటారు పేషెంట్స్. ఎట్లా అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు సర్జరీ చేయించుకొని అది ఫెయిల్ అయిపోయి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారు. సో అదే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో 4 విభాగాలుగా పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మొత్తం వైద్య వ్యవస్థ 3 లెవెల్స్ అని చెప్పాను కదా, దాంట్లో 4వ లెవెల్ అతి ముఖ్యమైనది ఏంటి అని అంటే మొత్తం వైద్య వ్యవస్థకి పునాది సెల్ఫ్ హెల్త్ కేర్. ఫస్ట్ ప్రజలందరూ ఆరోగ్యం, ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. 90% ఆరోగ్యం, మరణాలు మనం చూసుకుంటే జీవనశైలి వ్యాధులే, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ. సో ప్రతి ఒక్కరికి వేల సంవత్సరాల నుంచి యోగా, డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అవుతాయి. ఈ 90% అనవసరమైన రోగాలు మనం తెచ్చుకున్న వాళ్ళం కాం. సో వచ్చినా అది త్వరగా నయం అవ్వడానికి మీకు కావాల్సిన రోగనిరోధక శక్తి మీలో అభివృద్ధి చెంది ఉంటుంది. సో ఫస్ట్ పునాది, మొత్తం వైద్య వ్యవస్థకి పునాది సెల్ఫ్ హెల్త్ కేర్ పెట్టమని ఉంటుంది. అంటే రియాక్టివ్గా కాకుండా ప్రొయాక్టివ్గా ఉండాలని WHO ఎంకరేజ్ చేస్తుంది. ఒకవేళ ప్రాథమిక చికిత్సలో మీరు సాంప్రదాయ వైద్యాన్ని మీరు తీసుకుంటే యాంటీబయాటిక్స్ అక్కడ కూడా ఉంటాయి, కానీ హెర్బల్ యాంటీబయాటిక్స్ అంటే మనం చూసుకుంటే పసుపు, తేనె, అల్లము, వెల్లుల్లి వీటిలో ఉన్న న్యాచురల్ యాంటీబయాటిక్స్ ఇస్తాం, న్యాచురల్ ఇమ్యూన్ బూస్టర్స్ ఇస్తాం. దాంతో మీకున్న జ్వరాలు ఇవన్నీ త్వరగా తగ్గిపోతాయి అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ కాదు, మళ్ళీ మీకు బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్, వైరల్ రెసిస్టెన్స్ లేకుండా ఉంటుంది. అండ్ మీకు ఏదైనా పెయిన్ అవి ఉంటే మీరు చెప్పినట్టు అక్యుపంక్చర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కొన్ని బేసిక్ ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేయగానే మీకు ఇమ్మీడియట్గా రిలీఫ్ అవుతుంది. అండ్ పేషెంట్కి గైడ్ చేయాలి, మీరు ఆరోగ్యం పట్ల ఎలాంటి తప్పులు చేస్తున్నారో అవన్నీ కరెక్షన్ చేసుకుంటే రోగం పెంచి పోషించట్లేదు, అక్కడే మొక్క దశలోనే తుంచేస్తున్నాం. ఒకవేళ ముదిరిపోయి వచ్చాం, దీర్ఘకాలిక వ్యాధులతో వచ్చాం, లేదా శస్త్రచికిత్సలు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నాలాంటి డాక్టర్ ఎవరు, రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. నేను సెకండరీ లెవెల్లో నేను పేషెంట్స్ని ట్రీట్ చేస్తాను. నా గోల్ ఇక్కడ ఏంటి అని అంటే దీర్ఘకాలికంగా వాళ్ళు మందులు వాడకుండా, దీర్ఘకాలికంగా లేదా సర్జరీస్ వైపు వెళ్లకుండా వాళ్ళకున్న క్రానిక్ డిసీజ్ని రూట్ కాజ్ నుంచి నేను ప్రివెన్షన్ అండ్ క్యూర్ చేయాలి. వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేయడం కానీ, వాళ్ళకున్న సివియర్ డెఫిషియన్సీస్ కానీ, లేదా వాళ్ళకున్న రోగనిరోధక శక్తి వ్యవస్థ కానీ, గట్ హెల్త్ కానీ, లేదా వాళ్ళ బాడీలో ఉన్న పోషకాలు ఏవి తగ్గిపోయాయో అవన్నీ మళ్ళీ రీప్లేస్ చేయడము, వాళ్ళకి ఏవైతే బ్లాకేజెస్ ఏర్పడ్డాయో, కంప్రెషన్స్ ఏర్పడ్డాయో అవి వితౌట్ సర్జరీ, నాన్ సర్జికల్గా నేను క్లియర్ చేయడం చేసి 95% అనవసరమైన దీర్ఘకాలిక వ్యాధులని సర్జరీస్ చేయకుండా, అంటే అసలు జీవనశైలి వ్యాధులని సర్జరీ దాకా, మందుల దాకా తీసుకురావడమే మహాపాపం. సో అది జనాలకు తెలియక అటువైపు వెళ్తున్నారు. సో మోడర్న్ సాంప్రదాయ వైద్యాన్ని ఒకవేళ వాళ్ళు కరెక్ట్ వేలో తీసుకుంటే వాళ్ళకి అసలు సర్జరీస్ అనేవి అవసరం లేవు, దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవసరం లేదు. సో ఎమర్జెన్సీ కేర్కి వెళ్ళాల్సిన పని లేదు కదా. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, యాక్సిడెంట్ అయింది, లేదా ఏదైనా సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ కూడా ఇప్పుడు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ నేర్చుకుంటున్నారు. ఒక రకంగా 51% అలోపతి డాక్టర్స్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అండ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే చాలా మందికి అవగాహన లేదు. అవగాహన పెరుగుతున్నా కొద్దీ వాళ్ళకు కూడా ఎందుకు అనవసరంగా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు అనవసరమైన వైద్యం తీసుకోవాలని వాళ్ళకి లేదు. సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సో డాక్టర్స్ కూడా మారుతున్నారు. సో వాళ్ళు కూడా ఈ మెలకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొంతవరకు మనం మిడిమిడిగా మనం చూస్తున్నాం కదా, ఈ ప్లాస్మా థెరపీ అని ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఫంక్షనల్ మెడిసిన్ సంబంధించినవి, కానీ మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నారు. అది ప్రాబ్లం అక్కడ. సో పూర్తి జ్ఞానంతో చేస్తే 100% సక్సెస్ రేట్ ఉంటాయి. లోపల ప్రివెన్షన్ చేయట్లేదు, క్యూర్ చేయట్లేదు. అంటే గోడ లీకేజ్ అవుతుంది, మీద ప్లాస్టర్ వేసినట్టు ట్రీట్మెంట్ ఉండకూడదు. లోపల రూట్ నుంచి మనం సమస్యను తీస్తేనే అది నిలబడుతుంది. సో మోడర్న్ సాంప్రదాయ వైద్యంలో ఎమర్జెన్సీ కేర్లో కూడా ఆల్మోస్ట్ 70 to 80% డ్రగ్లెస్గా చేయడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి కూడా మళ్ళీ రివైవ్ అయ్యి పేషెంట్ జీవితాంతం పేషెంట్కి ఉండాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా జీవించడానికి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉపయోగపడుతుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఇది పూర్తిగా మందు లేని వైద్యము, కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్. అయితే అన్ని రకాల జబ్బుల్ని దీని ద్వారా తగ్గించవచ్చు. అయితే ఏదైనా కానీ అలోపతి వైద్య విధానమే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆమోదిస్తుంది. ఇలాంటి దానికి ఆమోదం ఉందా లేదా అని, సో దాని గురించి ఏం చెప్తారు?
ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఆమోదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్మోస్ట్ 194 కంట్రీస్లో ఉన్న గవర్నమెంట్స్ అందరినీ ఒప్పించింది. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ఈ వైద్యాన్ని డెవలప్ చేయడం వల్ల అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్గా మారింది, పాపులరైజ్ అవుతూ ఉంది. అండ్ సెకండ్ హైయెస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా ఈ వైద్యానికి అందుతూ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ఆమోదం తెలిపింది. దీన్ని అభివృద్ధి చెందడానికి ఇప్పుడు రీసెంట్గా పార్లమెంట్లో కూడా హెల్త్ మినిస్టర్ గారు దీన్ని అభివృద్ధి చెందడానికి సపరేట్గా కౌన్సిల్స్ డెవలప్ చేయడం, దీనికి కూడా ఐసీఎంఆర్ లాంటి కమిటీస్ కూడా ఏర్పాటు చేశారు. సో ఐసీఎంఆర్ తెలుసు కదా మనకు, WHO ఎలాగో అట్లా మన గవర్నమెంట్కి ఐసీఎంఆర్. సో వాళ్ళు కూడా దీని ఆమోదం తెలపడం జరిగింది. దీన్ని ఇండిపెండెంట్గా డెవలప్ చేయాల్సిందిగా వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళు కోరారు. సో ఇప్పుడు ఆ డెవలప్ అయ్యే దశలో ఉంది. కానీ ఇది ఎంత త్వరగా అవేర్నెస్ వస్తే అంతమందికి మంచిది. ఎందుకంటే అనవసరమైన సర్జరీస్, అనవసరమైన మెడిసిన్స్కి దూరం అవుతారు. సో గవర్నమెంట్ పరంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంది. అండ్ WHO అయితే చాలా విశేషమైన కృషి, మన హైదరాబాద్లో కూడా సెంటర్ పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కానీ గత గవర్నమెంట్కి దీని గురించి అవగాహన లేదు. అవగాహన లేక వాళ్ళు దాన్ని సరిగ్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి గుజరాత్లో పెట్టారు. సో గుజరాత్లో ఇప్పుడు మనకి G20 సమ్మిట్ కూడా ట్రెడిషనల్ మెడిసిన్ థీమ్ మీద చాలా పెద్ద సమ్మిట్ జరిగింది. అండ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, చైతన్యం చేయడానికి కార్యక్రమాలు, డాక్టర్స్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో కేవలం ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. సో అన్ని కోణాల్లో ఇప్పుడు ఇది చాలా నెక్స్ట్ మెడికల్ సిస్టమ్గా మనం చెప్పొచ్చు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు 4th సిటీ ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఫ్యూచర్ సిటీలో, ఈవెన్ దాంట్లో కూడా ఈ నేచర్ క్యూర్, పెద్ద పెద్ద నేచర్ క్యూర్ సంబంధించిన, వెల్నెస్ టూరిజం సంబంధించినవి కూడా హాస్పిటల్స్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఇప్పుడు వైద్యానికి పుట్టినిల్లు భారతదేశం అని ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే. సో ప్రపంచం మొత్తం నుంచి, నలుమూలల నుంచి వెల్నెస్ టూరిజం పరంగా చాలా పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతుంది. సో హైదరాబాద్ చేరువలో, అంటే ఎయిర్పోర్ట్కి చేరువలో ఈవెన్ సీఎం గారు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ పెట్టడం వల్ల మనం వెల్నెస్ టూరిజం పెద్ద ఎత్తున డెవలప్ అవుతుందని చెప్పేసి. సో అందరికీ అవగాహన ఉంది ఓన్లీ మనకు ప్రజల్లో మాత్రమే ఇంకా అవగాహన లోపం ఉంది. సో ఎంత త్వరగా ఇది అవగాహన కలిగితే అంత సమాజానికి మేలు జరుగుతుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సిరీస్ కంటిన్యూ చేద్దాము. ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి, రకరకాల ఇష్యూస్, దానికి ఇది ఎలా పనిచేస్తుంది, ఇట్లాగా సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.